ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భాగవత మహాపురాణము తృతీయ స్కంధము 24వ అధ్యాయము. శ్రీ కపిల మహర్షి యొక్క జననము. మైత్రేయుడు నుడివెను. ఉత్తమ గుణసంపన్నుడైన స్వయంభవ మనువు యొక్క పుత్రికయైన దేవహూతి ఎంతయో నిర్వేదముతో ఇట్లు పలుకగా, దయాళువైన కర్దమ మహర్షి శ్రీహరి యొక్క ఆదేశమును స్మరించుకొనుచు ఆమెతో ఇట్లు వచించెను. కర్దమముని పలికెను, ఉత్తమురాలవైన రాకుమారి, నీవు ఈ విషయమై ఇట్లు దుఃఖింపవలదు. అనంత కళ్యాణగుణ సంపన్నుడైన శ్రీహరి త్వరలో నీ గర్భమున ప్రవేశింపగలడు. నీవు ఇంతకు ముందు పెక్కు వ్రతములను ఆచరించియుంటివి కనుక నీకు శుభములే చేకూరును. శమధమాది నియమములను పాటించుచు తపస్సు దాన ధర్మాదులను ఆచరించుచు భక్తి శ్రద్ధలతో భగవంతుని సేవింపుము. నీవు ఆ విధముగా భగవంతుని ఆరాధించినచో ఆ పరమాత్మ నీ గర్భమున జన్మించి నాకు యశో వైభవమును గూర్చును. బ్రహ్మోపదేశమునర్చి నీ హృదయమున గల అజ్ఞానమనెడు అహంకార గ్రంథిని తొలగించును. మైత్రేయ మహాముని పలికెను, విదురా, దేవహూతియు తన భర్తయగు కర్దమ ప్రజాపతి యొక్క సందేశమును త్రికరణ శుద్ధిగా విశ్వసించెను. పిమ్మట ఆ సాధ్వి అజ్ఞానాంధకారమును రూపుమాపెడి నిర్వికారుడైన పరమపురుషుని భక్తి ప్రపత్తులతో ఆరాధించెను. ఆ దేవహూతి శ్రీహరిని పెద్ద కాలము ఆరాధించిన పిమ్మట ఆ పురుషోత్తముడు కర్దమముని తేజస్సును స్వీకరించి కర్ర నుండి అగ్నివలే ఆమె గర్భము నుండి ఉదయించెను. ఆ శుభ సమయమున దేవతలు ఆకాశమునందుండి మృదంగాది వాద్యములను మ్రోగించిరి. మేఘములు వర్షించినవి. గంధర్వులు మంగళగీతములను ఆలపించిరి. అప్సరసలు పరమ సంతోషముతో నృత్యములనర్చిరి. దేవతలు దేవలోకమునందలి పుష్పములను కురిపించిరి. సకల దిక్కులయందును ఆనందము వెల్లి విరిసెను. తటాకాదులు అన్నియును నిర్మల జలములతో నిండెను. సకల ప్రాణుల మనస్సులు ప్రసన్నములయ్యెను. ఆ సమయమున బ్రహ్మదేవుడు మరీచి మొదలగు మహర్షులతో గూడి సరస్వతీ నదీ తీరమున వెలసియున్న కర్దమముని యొక్క ఆశ్రమమునకు విచ్చేసెను. శత్రు సంహార సమర్థుడవైన విదురా, షడ్గుణైశ్వర్య సంపన్నుడైన పరబ్రహ్మ అనగా శ్రీహరి తన సత్వమయ అంశతో లోకమున సాంఖ్యశాస్త్రమును ప్రతిపాదించుటకై అవతరించెదనని జ్ఞాననిధి దేవతలలో శ్రేష్ఠుడు అయిన బ్రహ్మదేవునకు తెలిపెను. బ్రహ్మదేవుడు భగవదవతార లక్ష్యమునకు నిర్మల హృదయముతో ఎంతయో ఆనందించెను. అంతటా ఆయన తనువు పులకించెను. నేత్రముల నుండి ఆనందాశ్రువులు జాలువారెను. కంఠము గద్గదమాయెను. తిన్నగా అతడు దేవహూతి కర్దములతో ఇట్లు వచించెను. బ్రహ్మదేవుడు వచించెను, నాయనా కర్దమా, నీవు ఇతరులను మిగుల గౌరవించువాడవు. నిష్కపటముగా ప్రేమాతిశయముతో నన్ను పూజించితివి. నా ఆదేశమును పాటించితివి. పితృవచనములను గౌరవించుచు వారి ఆదేశములను తలదాల్చుటయే గొప్ప శుశ్రూష. అనగా ప్రజలను సృష్టింపుము అని నేను నిన్ను ఆదేశించియుంటిని. నీవు దానిని నిర్వర్తించితివి. నాయనా, నీవు ఎంతయో యోగ్యుడవు. సుందరీమణులైన నీ కుమార్తెలు మిగుల సాధు స్వభావము గలవారు. వీరు తమ ప్రభావముల చేత మీ వంశ పరంపరను అనేక విధములుగా వృద్ధిపరచగలరు. నీవు నీ తనయలను మరీచి మున్నగు 9 మంది మహర్షులకు వారి వారి స్వభావములకును అభిరుచులకును తగినట్లుగా సమర్పించి వివాహములను జరుపుము. అట్లొనర్చినచో లోకమున నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపగలవు. మహాముని, ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు సకల ప్రాణుల అభీష్టములను నెరవేర్చుటకై తన సంకల్ప ప్రభావమున కపిల మహర్షి రూపమున మానవుడై అవతరించును. ఈ విషయమును నేను ఎరుగుదును. పిదప బ్రహ్మదేవుడు దేవహూతితో ఇట్లనెను, మనురాజకుమారి, శ్రీమన్నారాయణుని కేశములు బంగారు వన్నెతో ప్రకాశించుచుండును. ఆ కమలాక్షుని పాదములు పద్మాదిరేఖలతో విరాజిల్లుచుండును. కైటభాసురుని హతమార్చిన ఆ మహాప్రభువు తన దివ్యాంశతో నీ గర్భమున ప్రవేశించినాడు. ఆ పురుషోత్తముడు తన జ్ఞాన విజ్ఞాన ఉపదేశముల ద్వారా జీవుల యొక్క కర్మవాసనలను సమూలముగా రూపుమాపును. ఆ స్వామి తన పాదారవిందములను ఆశ్రయించిన వారి యొక్క హృదయముల యందు గల
అజ్ఞానజనిత దేహాత్మాభిమానమును ఛేదించుచు ఈ లోకమున స్వేచ్ఛగా విహరించును. ఆ మహాత్ముడు కపిలుడు అను పేరుతో ఖ్యాతి వహించును. సిద్ధగణములకు స్వామి కాగలడు. సాంఖ్యాచార్యులకు గౌరవనీయుడగును. ఆ విధముగా ఆ ప్రభువు తన కీర్తిని విస్తరింపజేసి నీకు గొప్ప పేరు తెచ్చును. మైత్రేయుడు నుడివెను, విదురా, జగత్స్రష్టయైన బ్రహ్మదేవుడు ఈ విధముగా కర్దమ దేవహూతులను ఓదార్చి నారదునితో సనకాది మహర్షులతో గూడి హంసవాహనముపై సత్యలోకమునకు వెళ్ళెను. విదురా, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన పిదప కర్దమ మహర్షి ఆయన యొక్క ఆజ్ఞానుసారము తన కుమార్తెలను మరీచి మొదలగు ప్రజాపతులకు ఇచ్చి విద్యుక్తముగా వివాహమునర్చెను. కర్దమ మహాముని ధర్మపత్ని సహితుడై కళయను కూతురును మరీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగిరసునకు, హవిర్భువు అను నామెను పులస్త్యునకు సమర్పించెను. పులహునకు ఆయనకు తగినట్టి గతి అను తనయను, క్రతువునకు ఆయనకు అనుకూలవతియగు క్రియను, భృగువునకు ఖ్యాతిని, వశిష్ఠునకు అరుంధతిని ఇచ్చి పెండ్లి చేసెను. అధర్వునకు శాంతిని ఇచ్చి వివాహము జరిపించెను. ఆ దంపతుల ద్వారా యజ్ఞములను విస్తారముగా జరిపించెను. వివాహ శుభకార్యముల సందర్భమున కూతుళ్లకును అల్లుళ్లకును తగు విధముగా ఆదర సత్కారములను ఒనర్చెను. విదురా, వివాహ కార్యములు ముగిసిన పిదప మరీచ్యాది మహర్షులందరూ కర్దముని వీడ్కొని తమ తమ భార్యలతో సహా సంతోషముగా తమ ఆశ్రమములకు వెళ్ళిరి. అనంతరము ఆ కర్దమముని దేవాదిదేవుడైన శ్రీహరియే స్వయముగా అనగా కపిల మహర్షి రూపమున తన ఇంట వెలసినాడని తెలుసుకొనెను. ఏకాంతముగా ఆ ప్రభువును అనగా కపిలుని సమీపించి ప్రణమిల్లి ఇట్లు నుడివెను, దేవా, తాము చేసుకొనిన దుష్కర్మల కారణముగా ఈ సంసారమునందు నరకయాతనలను అనుభవించుచున్న వారి ఎడ దేవతలు చాలా కాలము గడిచిన మీదనే తమ అనుగ్రహమును చూపుదురు. కాని యోగులు పెక్కు జన్మలలో చేసిన భక్తియోగ సాధన ఫలితముగా రాగద్వేషరహితులగుదురు. అట్టి స్థితియందు వాసనాశూన్యమగు తమ హృదయమునందు వారు భగవంతుని శ్రీచరణములను దర్శించుట కొరకు ప్రయత్నింతురు. దయామయుడగు ఆ శ్రీహరి తాను చులకన కాగలనేమోయని ఎంతమాత్రమూ లెక్కింపకుండా ఈనాడు పామరులమగు మా ఇంటిలో అవతరించెను. ఆహా, భగవానుడు తన భక్తుల పక్షమునే వహించును గదా. ఆయన భక్తవాత్సల్యము ఎంత గొప్పదో గదా. దేవా, వాస్తవముగా భగవంతుడవైన నీవు నీ భక్తుల యొక్క గౌరవ మర్యాదలను పరిరక్షించువాడవు. నీ వాగ్దానమును నిలుపుకొనుటకును సాంఖ్యయోగమును ఉపదేశించుటకును నీవు మా ఇంట అవతరించితివి. సర్వేశ్వరా, నీవు రూపరహితుడవు. అయినను నీ భక్తులకు ఏ ఏ రూపములు ఇష్టమైనవో ఆయా రూపములను నీవు ప్రదర్శించుచుందువు. పరమేశ్వరా, నీ పాదపీఠమునకు తత్వ జిజ్ఞాసగల విద్వాంసులు సర్వదా ప్రణమిల్లుచుందురు. ఐశ్వర్యము, వైరాగ్యము, యశస్సు, జ్ఞానము, పరాక్రమము, సంపద అను షడ్గుణములకు నీవు కాణాచివి. అట్టి నిన్ను శరణుగోరుచున్నాను. పరమాత్మ, నీవు పరబ్రహ్మ స్వరూపుడవు. సకల శక్తులును నీ ఆధీనములోనే యుండును. ప్రకృతి, పురుషుడు, మహత్తత్వము, కాలము, సత్వ, రజస్తమములు అనడి అహంకారములు, సమస్త లోకములు, లోకపాలురు మున్నగునవి అన్నియును నీ రూపములే. నీవు సర్వజ్ఞుడవు. పరమపురుషుడవైన నీవే ఈ సమస్త ప్రపంచమును నీ చేతనాశక్తి ద్వారా లీనము చేసుకొనుచుందువు. కనుక నీవు వీటికి అన్నింటికినీ అతీతుడవు. కపిల భగవానునిగా అవతరించిన నిన్ను శరణుజొచ్చుదును. ప్రభూ, నీ అనుగ్రహము వలన నేను రుణత్రయ విముక్తుడనైతిని. నా మనోరథములు అన్నియును ఈడేరినవి. ఇంక నేను సన్యాస మార్గమును అవలంబించి నిన్ను నా హృదయమునందు ధ్యానించుచు శోకరహితుడనై చరించెదను. కనుక జగత్పతివైన నీ ఆజ్ఞ కొరకై నేడు నిన్ను వేడుకొనుచున్నాను. శ్రీ భగవానుడు నుడివెను, కర్దమ మహాముని, వైదిక లౌకిక కర్మలన్నింటిలోనూ ఈ లోక విషయమున నేను చెప్పినదే ప్రమాణము. కనుక నేను నీ కుమారుడనై జన్మించెదను అని పలికిన మాటలను సత్యమునర్చుటకై ఇట్లు అవతరించితిని. నా ఈ అవతారము యొక్క ముఖ్య లక్ష్యములు రెండు.
ఒకటి, సూక్ష్మ శరీరము నుండి విముక్తి కాగోరు మునులకు ఆత్మ సాక్షాత్కారమును కలిగించుట. 2, ప్రకృతి మొదలగు తత్వముల వివేచనమును కలిగించుట. ఆత్మతత్వము మిగుల సూక్ష్మమైనది, అది తెలియరానిది. దీనిని పూర్వమే బోధించియుంటిని, కాని బహుకాల విలంబము చేత అది నష్టప్రాయమైనది. దానిని మరల ప్రవర్తింపజేయుటకు నేను ఈ దేహమును స్వీకరించి తిని. ఈ విషయమును నీవు ఎరుంగుము. మహాముని, నీవు సన్యాస జీవితమును గడుపుటకు నేను అనుమతించుచున్నాను. నీవు నీ ఇచ్ఛానుసారముగా వెళ్ళి కర్మలను అన్నింటినీ నాకు అర్పింపుము. దుర్జయమైన మృత్యువును జయించి మోక్షమును పొందుటకై నన్ను భజింపుము. నేను స్వయం ప్రకాశకుడను, సకల జీవుల అంతఃకరణములందుండు పరమాత్మను. నీ పవిత్ర అంతఃకరణమునందు నన్ను దర్శింపుము. అప్పుడు అన్ని విధములగు శోకముల నుండి ముక్తుడవై భయరహితమైన మోక్షపదమును పొందగలవు. నా మాతృమూర్తియగు దేవహూతికి కూడా ఆత్మజ్ఞానమును ప్రసాదించెదను. అది ఆమెను సకల కర్మపాసముల నుండి ముక్తురాలను చేయగలదు. తత్ఫలితముగా ఆమె ఈ జనన మరణ రూప సంసార చక్రము నుండి బయటపడగలదు. మైత్రేయుడు వచించెను. కపిల భగవానుడు ఈ విధముగా కర్దమ ప్రజాపతికి తెలిపిన పిదప అతడు అనగా కర్దముడు సంప్రీతుడై ఆ భగవానునకు ప్రదక్షిణమొనర్చి వనములకు వెళ్ళెను. పిమ్మట కర్దముడు అహింసాయుత సన్యాస ధర్మమును పాటించెను. మననశీలుడై అతడు భగవంతుని శరణుజొచ్చెను. అనంతరము ఆ మహాత్ముడు ఇంద్రియార్థములయందు ఆసక్తిరహితుడై ఆహవనీయాది అగ్నికార్యములను విడిచిపెట్టెను. స్థిర నివాసము లేనివాడై సంగరరహితుడై భూతలమున సంచరించెను. భగవంతుడు కార్యకారణములకు అతీతుడు, త్రిగుణాతీతుడైనను సత్వాది గుణములను ప్రకాశింపజేయుచుండువాడు, అనన్య భక్తి ద్వారానే ప్రాప్తించువాడు. అట్టి పరబ్రహ్మమునందే కర్దముడు తన మనస్సును నిలిపెను. ఆ మహాత్ముడు అహంకార మమకారములను, సుఖ దుఃఖాది ద్వంద్వములను జయించెను. అతడు సకల ప్రాణులయందును ఏమాత్రము భేదదృష్టి లేనివాడై తన ఆత్మనే దర్శింపసాగెను. ఆయన బుద్ధి అంతర్ముఖమై శాంతమయ్యెను. ఆయన ధీరుడై శాంతించిన అలలు గల సముద్రము వలె ఒప్పారుచుండెను. ఊర్మిషట్కరహితుడయ్యెను. ఊర్మిషట్కము అనగా ఆకలి దప్పులు, శోకమోహములు, జరా మరణములు. కర్దముడు అనన్య భక్తిభావము ద్వారా సర్వాంతర్యామియు, సర్వజ్ఞుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడైన వాసుదేవుని యందే చిత్తమును లగ్నమునర్చి సమస్త బంధముల నుండి ముక్తుడాయెను. ఆ మహానుభావుడు సకల భూతములయందును అంతర్యామిగా ఉన్న భగవంతుని ఆత్మస్వరూపునిగా దర్శించెను. అటులే సమస్త ప్రాణులను ఆ ఆత్మస్వరూపుడగు భగవంతుని యందే దర్శింపసాగెను. అతడు రాగద్వేషరహితుడై సర్వత్రా సమబుద్ధి కలిగియుండెను. అనన్య భక్తియుతుడై కర్దముడు భగవంతుని పరమపదమును చేరెను. ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి తృతీయ స్కందమునందు 24వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.